హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకార్ టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే చూద్దాం. యాపిల్ ఫ్యాన్స్ కోసం ఎగ్జైటింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఈవెంట్ కి ముందు సిరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ లీక్స్ అయితే ఇంటర్నెట్ లో అయితే వైరల్ అవుతున్నాయి. మనకి యాపిల్ సిరి అయితే ఇప్పటి నుంచి వాయిస్ అసిస్టెంట్ లా కాకుండా అంటే మనకి యాప్ లా అయితే డిజైన్ చేయబోతున్నారు. లైక్ మనకి చాట్ జీపీటీ చూసుకోవచ్చు, జెమినీ చూసుకోవచ్చు, ఇలా అయితే మనకి తీసుకొని రాబోతున్నారు. అండ్ మనం యాప్స్ ఓపెన్ చేయమంటే యాప్స్ ఓపెన్ చేయడం కానీ, మెసేజ్ పంపడం కానీ, అండ్ మనకి మెసేజెస్ కానీ ఏమైనా మేనేజ్ చేయడం కానీ ఇవన్నీ డిజైన్ అయితే చేయబోతున్నారు మనకి యాపిల్ సిరీలో. మనకి చాలా ఇంట్రెస్టింగ్ లీక్స్ అయితే రాబోతున్నాయి. మనకి జూన్ 8 ఈవెంట్ అయితే ఉంటుంది. అంటే మనకి June 4 నుంచి June 8 వరకు అయితే ఈ ఈవెంట్ అయితే ఉంటుంది. చూద్దాం మరి ఎలాంటి లీక్స్ అయితే రాబోతున్నాయో. రియల్మీ అఫీషియల్గా రియల్మీ P4R మొబైల్ అయితే మనకి కన్ఫర్మ్ చేసింది. ఇది మనకి June 10న ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. లైక్ దీనిలో హైలైట్స్ అయితే చూద్దాం. మనకి ఫస్ట్ మెయిన్గా వచ్చేసరికి అయితే 8000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. దాంతోపాటు 80 watts ఛార్జింగ్ సపోర్ట్ని తీసుకొని వస్తున్నారు. అండ్ మనకి హెవీ యూజర్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే రావచ్చు. లైక్ గేమ్స్ ఆడుతున్నా కానీ మీరు ఒక 1 day 1.5 day అయితే ఇది ఈజీగా అయితే వస్తుంది మనకి. ఇక ఈ ఫోన్లో మనకి 144Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఎలాంటి ప్రాసెసర్ తీసుకొని వస్తారో ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. బట్ మనకి 50 MP బ్యాక్ కెమెరాతో అయితే తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ అరౌండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి అయితే 30,000 నుంచి అయితే స్టార్ట్ కావచ్చు, లేదంటే మనకి 28,000 నుంచి అయితే స్టార్ట్ కావచ్చు ఈ మొబైల్ అయితే. చూద్దాం మరి. మైక్రోసాఫ్ట్ నుంచి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఏఐ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఇదేంటంటే మనకి మైక్రోసాఫ్ట్ రీసెంట్గా తన కొత్త ఏఐ ప్లాట్ఫామ్ అయితే రివీల్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ మెయిన్ గోల్ వచ్చేసరికి అయితే మనకి ఫ్యూచర్ ఏఐ ఉంటుంది కదా, అదైతే మనకి ఆటోమేటిక్గా టాస్క్లు కానీ ఇలాంటివైనా మేనేజ్ చేసేలా అయితే డిజైన్ అయితే చేస్తున్నారు. లైక్ ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు మెసేజెస్ని షెడ్యూల్ చేసి పంపడం కానీ, అలాగే మీరు ఈమెయిల్స్ కానీ జిమెయిల్స్ కానీ ఆటోమేటిక్గా సమ్మరైజ్ చేయడం కానీ ఇలాంటి వాటిలో అయితే యూజేజ్ చేయవచ్చు. మనకి త్వరలో అయితే మైక్రోసాఫ్ట్ నుంచి ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్ అయితే చూడవచ్చు మనం. రీసెంట్గా రెడ్ మ్యాజిక్ 11s అయితే మనకి గ్లోబల్గా June 4న అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. మనకి ఇండియాలో అయితే ఈ మొబైల్స్ అయితే రావు, బట్ కొన్ని హైలైట్స్ అయితే చూద్దాం. లైక్ మనకి దీంట్లో మెయిన్గా పర్ఫార్మెన్స్, ఈ ఫోన్ అంటేనే మనకి పర్ఫార్మెన్స్ కోసం అయితే తీసుకొని వస్తారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 లీడింగ్ వర్షన్ చిప్ సెట్ని అయితే తీసుకొని వచ్చారు. ఇది మనకి కంపేర్ టు 8 Elite Gen 5 ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది అప్గ్రేడ్ అయితే చేశారు. అండ్ దీంట్లో మనకి డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఉంటుంది. ఇందులో మనకి ఆక్వా కోర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ లిక్విడ్ మెటల్ 3.0, అలాగే 13,116 mm వేపర్ కూలింగ్ చాంబర్. అండ్ దీంట్లో మనకి 24,000 RPM ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ అయితే చేశారు. ఇది మనకి మెయిన్గా వచ్చేసరికి అయితే గేమింగ్ కోసం అయితే తీసుకొని వచ్చారు. ఇందులో మనకి బ్యాటరీ 7,500 mAh బ్యాటరీ, దాంతోపాటు 80 watts ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొని వచ్చారు. లైక్ మనకి ఒక 6 hours అయితే వస్తుంది. సింపుల్గా మనకి గేమ్ ఆడుతున్నా కానీ రీల్స్ స్క్రోల్ చేసినా కానీ మనకి 6 to 7 8 hours అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి అయితే. దీంట్లో మెయిన్గా కెమెరా మనకి 50 MP బ్యాక్ OIS కెమెరా ఉంటుంది, అలాగే 50 MP అల్ట్రా వైడ్ లెన్స్తో తీసుకొని వచ్చారు. అండ్ 16 MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.85 inches AMOLED డిస్ప్లే, అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1.5K రిజల్యూషన్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది మెయిన్గా ప్రైస్ మనకి $850 అయితే పెట్టారు. మనకి ఇండియాలో అయితే ఈ మొబైల్ అయితే రాదు కాబట్టి. లావా బ్లేడ్ N2 5G మొబైల్, ఇది మనకి ఇండియాలో లాంచ్ చేశారు. ఇది ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 11,000 నుంచి 12,000 రేంజ్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ఒకసారి హైలైట్స్ అయితే చూడండి. నాకు అంత వార్త అయితే అనిపించలేదు. ఒక ఫాదర్ కానీ మదర్ కానీ వీళ్ళు తరచుగా ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళ కోసం అయితే యూజ్ అవ్వచ్చు. ఇందులో మనకి డిస్ప్లే 6.75 inches డిస్ప్లే ఉంటుంది, అలాగే 120Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది, అలాగే 6,000 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి హెవీగా అయితే వస్తుంది బ్యాటరీ అనేది. ఇంకా పర్ఫార్మెన్స్ కోసం అయితే యునిస్కో T822 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. ఇది మనకి అంత వర్త్ అయితే అనిపించదు ప్రాసెసర్ అనేది. అండ్ మనకి కెమెరా చూసరికి అయితే 13 MP AA డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ అండ్ 5 MP సెల్ఫీ కెమెరా సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. అంత హైలైట్స్ అయితే ఏం లేవు ఈ మొబైల్లో వచ్చేసరికి అయితే. ఒకసారి చెక్ చేయండి, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇక ఈరోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి, అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఇంకో నెక్స్ట్ వీడియో కలుద్దాం.